అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. మార్చి నెల 1వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ద్వితీయ నక్షత్రం పూర్వభాద్ర, కర్ణం బాలవ, కాలువ, పక్షం శుక్లపక్షం, యోగం సాధ్య, రోజు శనివారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:10 నుండి 12:56 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:46 నుండి 7:33 వరకు ఉంటుంది. మరల ఉదయం 7:33 నుండి 8:19 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:07 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:27 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉషాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అనవసరమైనటువంటి టెన్షన్, వల్లి ఇవన్నీ మీ జీవితం మాధుర్యాన్ని పీల్చి పిప్పేసి వదిలేస్తాయి. వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీకు ఎక్కువ సుముహూర్తాన్ని ఇష్టమైన చోట పెట్టండి. అది నమ్మకమైన రీతిలో అధిక మొత్తంలో రాబడి తెచ్చిపెడుతుంది. మీ కుటుంబంలోకి కొత్త సభ్యులు రాక వార్త మిమ్మల్ని బిక్కిరి చేస్తుంది. ఆశావాహులే మీకు ఒక పార్టీని చేయండి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది. మీకు కావలసిన రీతిగా ఏమీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రపంచంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయడం ద్వారా మీరు వాటి యొక్క ప్రభావితను తెలుసుకుంటారు. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. మీ స్నేహితుల సమస్యలు మీకు బాగా ఆందోళన కలిగించవచ్చు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఎందుకు దూరంగా ఉంటున్న వారు వాళ్ళ ఖాళీ సమయంలో పార్కులో లేదా ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడడం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి. శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నాడు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలని కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఇతర అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నిటినీ కూడా చేయండి. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు రేపకుండా చూసుకోండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి దినబండారాలు లేదా చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలకు చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం పెంపొందించడానికి ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతారు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కావాలనుకున్న విధానంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తాడు. వారం తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం. మీరు స్నేహితులతో కలిసి ఉండడం కన్నా కూడా ఇలాగే ఆనందిస్తారు. మీ ముఖంపై చిరునవ్వు విరబూసినప్పుడు కొత్త వారు కూడా పరిచయస్తులాగానే అనిపించే రోజు.
మీరు ఎంతకు మునుపు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. భావోద్వేగాలను ఆసరాగా తీసుకొని వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ఈరోజు మీ ప్రేమ మీకు ఎంతో అందమైన పనిచేసేలాగా చూపడానికి మీకు చెప్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజు. ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లను చేయడం వల్ల ఈ వారం మొత్తం ఉల్లాసంగా గడుపుతారు. గ్రహచారం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. ప్రేమ సానుకూల భవనాలను వీస్తుంది. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతం అవుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీరు భాగస్వామితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మదన క్షణాలతో కూడి ఉంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి కార్య సమయాలలో ఇలాంటి చేయడానికి ప్రోత్సహించండి. మీరు ప్రియమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా గడిచిపోతాయి. అంతులేని మీ అవిశ్వాసం మీరు సులువుగా పనిచేసే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. స్నేహితులు ఈ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతగానో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రియమైన వారి ఒప్పందంలో సౌకర్యంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు ఈ సంతృప్తి పనుల కొరకు పూర్తవుతాయి. మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది. అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి. ఒకసారి మీ జీవితేశ్వరుని కలిశారంటే వారికి ఏం అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకున్నారు. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. ఈరోజు మీరు ఒక స్టార్ లాగా ప్రకటించండి, కానీ మెప్పు పొందే పనులు చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలు మానండి. ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్తగా ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్టుగా మీ సొమ్మును మదుపు చేయడం, మీకు గల ప్రయోజనకరమైన శక్తిని, సానుకూలత, ఆలోచనలను, మాటలను, సలహాలను సంప్రదింపండి. ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు. మీ ప్రియమైన వారి యొక్క అసహాయతకు బదులు మీరు ప్రేమను కురిపించండి. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రసాదాలను, సామరస్యతను అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కొరకు ఎరుపు సింధూరం అందించడం ద్వారా మీ కుటుంబం మరింత వ్యక్తిగత దేవతలను పూజించాలి. మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా మంచి మనస్తత్వం అన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరిలో మిగతా రాశిలో అందరితో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారు చాలా ముందుంటారు. స్నేహానికి చాలా విలువనిస్తారు. కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటారు. చాలా విలువగా చూసుకుంటారు. అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఉన్న వ్యాపార అభివృద్ధి ఏదైతే ఉంటే ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా దాటుకుంటూ వారు ఇప్పుడు పైకి వచ్చారని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.